వాళ్ళ అబ్బాయి వచ్చి, అమ్మా నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చిందమ్మా అని అంటే ఆ తల్లి చాలా సంతోషించింది. నాయన, మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి చక్కని ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, చాలా సంతోషం నాయన అని చెప్పి ఆ కుమారునికి ప్రార్థన చేసి పంపించింది. అలా ప్రార్థన చేసి పంపించిన తర్వాత అతని ఉద్యోగం ఏమిటయ్యా అంటే, ఆర్మీలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ సైనికుడైనా తుపాకీ తోటాల వల్ల కుప్పకూలిపోతే, యుద్ధం జరుగుతున్నప్పుడు అలా కుప్పకూలిపోయిన వారిని తీసుకొచ్చి ఆ యుద్ధ భూమిలోనే ఉన్నటువంటి డాక్టర్స్ వేసిన టెంట్ల్లోకి తీసుకురావాలి. పడిపోయినటువంటి గాయపడినటువంటి వారిని మోసుకొచ్చి డాక్టర్స్ యొక్క అక్కడున్నటువంటి ఆ బెడ్ మీద పడుకోబెడితే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి వారిని ప్రాణాలు కాపాడుతారు. వీడి పని ఏమిటంటే మోసుకెళ్ళి సైనికులు పడిపోయిన వారిని తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారి ముందు పెట్టడం. యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. కొంతమంది సైనికులు కుప్పకూలిపోతున్నారు. డాక్టర్లు గమనిస్తున్నారు. అక్కడున్న ఈ కుర్రవాడికి చెప్తున్నారు, రే త్వరగా వెళ్ళి ఆ చుట్టుపక్కల పడిపోయిన సైనికుని తీసుకురా, అలాగే ఈ గుట్ట దగ్గర ఇంకొకటి పడిపోయాడు, అతను కూడా తీసుకురా, అదిగో ఆ బంకర్ దగ్గర ఒకటి పడిపోయాడు, అతను తీసుకురా, వెళ్ళు అని అంటూ ఉంటే ఈ కుర్రవాడు టైం చూసుకుంటున్నాడు. ఒరే, కళ్ళ ముందు సైనికులు కుప్పకూలిపోతూ ఉంటూ నువ్వు టైం చూసుకుంటావేమిట్రా, బయలుదేరరా, వెళ్ళరా. సార్ ఒక్క 5 నిమిషాలు సార్, ఒక్క 5 నిమిషాలు సార్, ప్లీజ్ సార్ అని అంటున్నాడు. టైం చూసుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురామంటే టైం చూసుకుంటు, ఇంకొక 2 మినిట్స్ సార్, ఇంకొక 1 మినిట్ సార్ అని చెప్పి సడన్గా బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక్కొక్కడిని భుజం మీద వేసేసుకున్నాడు. తీసుకొచ్చి డాక్టర్ గారి ముందు పడుకోబెట్టేశాడు. మళ్ళీ వెళ్ళాడు, ఇంకొకరిని తీసుకున్నాడు, భుజం మీద వేసుకున్నాడు, తీసుకొచ్చి డాక్టర్ గారి ముందు పడుకోబెట్టేశాడు. ఇలా పడిపోయిన సైనికులందరినీ కూడా గబగబా వెళ్ళి తీసుకొచ్చి ఆ టెంట్ నిండా వాళ్ళు నింపేశాడండి. డాక్టర్లు సకాలంలో వారికి వైద్యం చేయటం వల్ల ఆ సైనికులందరూ బతికారు, బట్టగట్టగలిగారు. కానీ డాక్టర్స్ కూడా ప్రశ్న ఏమిటంటే, మనం వీడిని వెళ్ళరా అని చెప్పండి వెళ్ళకుండా వాచ్ చూసుకుంటూ టైం గడిపేశాడు. ఒక సమయం వచ్చేసరికి వాడు మనం వెళ్ళమని చెప్పకుండానే పరుగున వెళ్ళాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చేసాడు, చక్కగా వీళ్ళ ప్రాణాలు కాపాడాడు. ఎందుకని టైం చూసుకున్నాడు అని చెప్పి వాడిని పిలిచి అడిగారు, ఒరే వెళ్ళరా, వెళ్ళి వాళ్ళని తీసుకురారా, పడిపోయిన సైనికులు తీసుకురారా అని చెప్పంటే నువ్వు కనీసం కాలు కూడా కదపలేదు, టైం చూసుకుంటా కూర్చున్నావు. ఆ తర్వాత సడన్గా నువ్వు బయటకు వెళ్ళిపోయావు, అందరినీ తీసుకొచ్చేసావు, నీకేమాత్రం ఒక్క తుపాకీ తోట కూడా నీకు తగలలేదు, అందరినీ కాపాడగలిగావు. ఈ టైం చూడడానికి నువ్వు బయటకు వెళ్ళకుండా ఆలస్యం చేయడానికి ఏమిటి లింక్ ఏమిటి అడిగారు. అప్పుడు అతను అన్నాడండి, ఏం లేదు సార్, మీరు నన్ను బయటికి వెళ్ళి వాళ్ళందరిని తీసుకురమ్మన్నప్పుడు సమయం 11:55 అయింది. ఇంకొక 5 నిమిషాలు ఆగమని చెప్పిన కారణం ఏమిటంటే, మా అమ్మ నాకు చెప్పిందండి, ప్రతి 3 గంటలకు నా కోసం ప్రార్థన చేయడానికి మోకరిస్తుందని. మీరు 11:55 అన్నారు కదా, 12 గంటలకల్లా మా అమ్మ మా ఇంట్లో మోకరిస్తుందండి. ఆమె మోకరించినప్పుడు నేను వెళ్ళినట్లయితే, నా తల్లి మోకాల మీద ఉన్నట్లయితే ఏ అపాయము, ఏ కీడు నా దరిదాపులు కూడా రాదండి. మా అమ్మ మోకరించే టైం వరకు వెయిట్ చేశానండి. నా తల్లి మోకరించింది కాబట్టి ఈ గొప్ప గొప్ప సైనికుల చేతుల్లో తుపాకీలు ఉన్నప్పటికీ వాళ్ళు గాయాలైనాయి. నా చేతిలో ఏ ఆయుధం లేకపోయినా సరే ఈ సైనికుల్ని తీసుకురాగలిగిన కారణం ఏమిటంటే, ప్రమాదకరమైన యుద్ధ భూమిలో నేను క్షేమంగా ఉన్నానంటే మా అమ్మ ప్రార్థన అండి. ఆ ప్రార్థన నా చుట్టూ కంచె వేసింది. తల్లులో తండ్రుల్లో మా అబ్బాయి మా అమ్మాయి పాడైపోయారు, చెడిపోయారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారని చెప్పి మనం ఈరోజు ఏడుస్తున్నాం. కానీ వాస్తవంగా ఏడవలసింది మన కోసం. అదే కదా యేసయ్య చెప్పింది, అమలారా నా కోసం ఏడుస్తున్నారా, ఏడవకండి, మీకోసం ఏడవండి. తండ్రులు తల్లులో మన బిడ్డలు పసిపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ కోసం మనం ఏడవలసింది. మన బిడ్డలు బాలికలుగా ఉన్నప్పుడే మనం వాళ్ళ కోసం ఏడవలసింది. మన బిడ్డలు యవనస్తులుగా ఉన్నప్పుడే వాళ్ళ కోసం మనం ఏడవలసింది. అప్పుడు చాలా బిజీగా ఉన్నాం, మనం ఉద్యోగాల్లో పడిపోయాం, వ్యాపారాల్లో పడిపోయాం, ఆత్మీయతను పన్నంగా పెట్టేశాం, దేవుని మందిరానికి దూరంగా జీవించేశాం. ఫలితంగా ఈరోజు చేతులు కాలిపోయినాయి, ఆకులు పట్టుకుంటున్నాం, ఏడుస్తున్నాం. తమ్ముళ్ళు చెల్లెళ్ళో ఇప్పటి నుంచే ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోండి. నూతనంగా వివాహం జరిగిన దంపతులు ఇప్పటి నుంచే రేయి మొదటి జామున లేచి బిడ్డల చుట్టూ కంచె వేయడం నేర్చుకోండి.
బిడ్డలో కలిగినటువంటి పసిబిడ్డలు కలిగినటువంటి యవన బిడ్డలు కలిగినటువంటి పేరెంట్స్ రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయటం ఆశీర్వాదం, క్షేమకరం. యోబు అలా ప్రొద్దుటే లేచి ప్రార్థన చేయటం వల్ల యోబు కలిగి ఉన్న సంపద చుట్టూ, యోబు కలిగి ఉన్నటువంటి ఆస్తి చుట్టూ, యోబు కలిగి ఉన్నటువంటి కుటుంబము చుట్టూ, బిడ్డల చుట్టూ దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. కారణం తెలుసా? యోబు ఉదయమును లేచి ప్రార్థన చేసేవాడు. ఈరోజు మన మధ్య అలా యోబు వలె, అలా యొకెబెదు వలె, అనగా మోషే యొక్క తల్లి వలె మనలో ఎవరైనా ఉన్నారా? ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాను, మోషే తల్లి వలె నా బిడ్డల చుట్టూ ప్రార్థన అనే కీలు పూసుకొని ఏ అపాయము, ఏ ఆపద మా బిడ్డల జీవితంలోకి రాకుండా మేము కాపాడుకుంటాం. యోబు వలె ఇంటికి యజమానిగా నా కుటుంబానికి ఏ అపాయం రాకుండా, నా బిడ్డలోకి ఏ అపాయం రాకుండా నేను ప్రార్థన కంచె వేసుకుంటాను. నా జీవితాన్ని సైతాను దోచుకోకుండా రేయి మొదటి జామునే లేచి నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసి ఆయన యొక్క రెక్కల చాటున నేను క్షేమంగా జీవిస్తాను. ఈరోజు మొదలుకొని రేయి మొదటి జామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య తప్పక లేచి నేను కనీసం ఒక గంట సేపు, ఒక అరగంట సేపు బైబిల్ చదువుకుంటాను, ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ఒక గంట సేపు రేయి మొదటి జామున మీ ఇష్టం. 3 గంటల నుంచి 4 గంటల, 4 గంటల నుంచి 5 గంటల, 5 గంటల నుంచి 6 గంటల, మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా మన సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా రేయి మొదటి జామున మనం అందరం కలిసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన మధ్యకు దిగొస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు, మన బిడ్డలకు క్షేమాన్ని ఇస్తాడు. నమ్మిన వాళ్ళు ఉన్నారా? ఉంటే చేయి చూపిస్తారా? అయితే మీరు మాటిస్తారా? ఈరోజు ఖచ్చితంగా రేయి మొదటి జామున నేను మోకరిస్తాను, ప్రార్థన చేస్తాను అన్నవారు ఉంటే ఒకసారి చేయి చూపిస్తారా?